హాయ్ అండి, నేను ప్రవళిక. ఈరోజు మా ఇంట్లో ఏ మొక్కలు ఉన్నాయి, మా దగ్గర ఎంత భూమి ఉంది అంటే మా ఇంట్లో ఎంత స్థలం ఉంది, ఆ స్థలంలో ఏ ఫ్రూట్స్, ఏ పండ్ల మొక్కలు వేసాము, ఏ కూరగాయల మొక్కలు వేసాము, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో తీశాను. మన సిటీలో అయితే పెద్ద పెద్ద కుండీల్లో ఎక్కడి నుంచో మట్టి తీసుకొచ్చేసేసి మొక్కలు వేసి వాటిల్లో కష్టపడి పండించి వాళ్ళు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారు కదా. మాకైతే స్థలం ఉంది, ఎంత చక్కగా దేవుడిచ్చిన వారం ఆ స్థలంలోనే చాలా మొక్కలు వేసుకొని ఉన్నాం. మాది చిన్న ఇల్లు, ఆ చిన్న ఇంట్లో చాలా మొక్కలు వేసి కూరగాయలు బయట కొనకుండా ఆరోగ్యమైన కూరగాయలు మనమే పండించుకొని మనమే తింటే చాలా బాగుంటుంది కదా. ఈ వీడియో మొత్తం చూసేయాలనుకుంటారా? మరి స్కిప్ చేయకుండా చూసేయాలి. నా దగ్గర మైక్ లేదు కాబట్టి కొంచెం పక్క సౌండ్లన్నీ డిస్టర్బ్ చేయొచ్చు, కొంచెం దానికి ఇబ్బంది పడకండి. చూడండి, ఫస్ట్ చిక్కుడుకాయ విత్తనాలు రెండే విత్తనాలు వేసాను. నేను కాదులేండి, మా అక్క కూడా వేస్తుంది పాపం. నేనే చెప్తే పాపం బాధపడుతుంది. ఈ విత్తనాలతోటి ఒక 2 నెలలు అవుతుంది ఇట్లా ఈ విత్తనాలు వేసి. ఇప్పుడు చూడండి, జూమ్ చేయించింది, అసలు ఎంత బాగా వచ్చాయో క్రాపు. ఇంకా అసలు మామూలుగా అయితే బయట అయితే కేజీ 120 రూపాయలు 150 రూపాయలు ఉంటాయి విత్తనాలు, చిక్కుడు, అల్లుడు చిక్కుడు. చాలా అంటే చాలా బాగా క్రాప్ వస్తుంది. మనం ఇంటి దగ్గర వేసుకుంటే ఇంత బాగుంటాయి అన్నమాట. బయట అయితే చాలా రేట్లు ఉంటాయి కదా, అదే మనం పండించుకొని చేస్తే చాలా బాగా వస్తాయి. వీటికి ఎటువంటి ఎరువులు కూడా నేను వేయను, ఓన్లీ వాటర్ ఇస్తాను. ఎందుకంటే మాదంతా నేల ఉంది కాబట్టి కుండీలు అయితే ఎరువు వేయాలి అదంతా అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇది బీర చెట్టు. ఇక్కడ కూడా 4-5 విత్తనాలు గుచ్చాము. 4-5 విత్తనాల్లో 4-5 ఏం కాదు, చాలా గుచ్చాము. ఒక 2-3 మొక్కలు వచ్చాయి. వేసి 2 నెలలు అవుతుంది. ఇప్పుడు క్రాప్ వచ్చింది. బీరకాయలు ఈ లాంగ్ వెరైటీ ఏం కాదు, మామూలు మిడిల్ సైజులో ఉన్నాయి. కొంచెం దగ్గరికి వచ్చి చూపించు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఉంది. ఇది ఫస్ట్ కాసింది ఈ బీరకాయ. నెక్స్ట్ ఇది, అలాగే ఇప్పుడు పూత పిండి మీద ఉంది మొక్క మొత్తం. ఇదిగో ఇక్కడ కూడా 2 కాయలు ఉన్నాయి. అలాగే ఈ సైడ్ ఇవన్నీ ఇప్పుడే చిన్న చిన్న పిందులు అలా వేస్తుంది. ఇది బీర చెట్టు అనమాట. హాయిగా ఇంటి దగ్గరే ఆరోగ్యంగా వండుకొని తినచ్చు అంత బాగా. మీరు కూడా ట్రై చేయండి, ల్యాండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. అలా గుచ్చుకుంటే పాదుల్లో తీసుకొస్తే ఇంత మంచిగా బెండకాయలు అనేవి మనకు వస్తాయి. మార్కెట్లో అయితే చాలా రేట్లు ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అదేవిధంగా ఇదిగోండి, 2 రోజులకు ఒకసారి అలా ఈ బెండకాయలు చించేయాలి, లేకపోతే ప్లాంట్ అంటే మొక్కలు అనేవి బాగా గ్రోత్ రావన్నమాట. ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి బెండకాయలు అనేవి కొయ్యిపోతే ఆ చెట్లు అనేవి ఎదగవు. ఒక 3 రోజులకైనా ఒక 1/4 కేజీ 1/2 కేజీ అలా బెండకాయలు అనేవి వస్తాయి. చక్కగా మన ఇంట్లో పండించుకొని మన ఇంట్లో వండుకొని తింటే ఆ కిక్కే వేరు కదా. ఇది టమోటా మొక్కలు విత్తనాలు తెచ్చి నారిపోస్తే అసలు ఎంత చక్కగా వచ్చాయి చూడండి. అసలు ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ తర్వాత ఫ్రూటింగ్ ఒక ప్లాంట్కి వచ్చింది, నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇదంతా ఈ తడికలకి ఇట్లాగే వెళ్ళిపోతాయి. అదే సిటీలో వాళ్ళైతే పాపం కర్రలు కట్టి వాటికి ఏదేదో పెట్టి పాపం ఎంత కష్టపడతారో. ఇవన్నీ అదే మట్టి కూడా ఉంది, అనే ఉన్నాయి, ఇవన్నీ అదేను. అలాగే ఇంకోటి ఇక్కడ కూడా ఉంది, నేను చూపిస్తాను. ఇది కానివ్వండి. అలాగే ఇక్కడ క్రాప్ వచ్చింది. ఈ బుజ్జి టమాటకాయలు దగ్గరికి వచ్చి ఎంత అందంగా ఉన్నాయో కదా, బుజ్జిగా. మనం మార్కెట్లో కొనాలంటే కేజీ 50 రూపాయలు, ఒక్కోసారి 80-200 రూపాయలు కూడా ఉంటాయి. అంత రేటు ఉంటాయి అన్నమాట. అంత బాగుందో చూడడానికి, ఎంత అందంగా ఉందో. అలాగే ఇవి గోరు చిక్కులు అండి. నేనైతే ఇప్పటిదాకా కొయ్యలేదు, ఇప్పుడు వీడియోలో కోస్తున్నాను. బెండకాయలు అయితే రోజు కోస్తాము. అసలు ఎంత బాగుంటాయో, మనం రసం పెట్టుకున్నా లేకపోతే ఏదన్నా పప్పుచారులో కానీ అలా ఫ్రై చేస్తారు ఇంట్లో. మనం బయట అయితే 1/4 కిలో 20 రూపాయలు, ఒకసారి 30 రూపాయలు కూడా చెప్తారు 1/4 కిలో, అంత రేటు ఉంటాయి. మన ఇంట్లో మనం పండించుకొని తినడంలో కూడా చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మొక్క వచ్చేసింది, సర్లేండి తర్వాత ఆడుతున్నాము. ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఇవి
ఇంకో చెట్టు ఉంది ఇక్కడ, బీన్స్ అనమాట. నేను అది అల్లుడు చెట్టు అని తెచ్చాను, బట్ అది గుట్ట చిక్కుడు, గుట్ట కాయలు కాస్తుంది, బట్ ఎక్కువ క్రాప్ అనేది రాలేదు. కానీ వచ్చినందుకు హ్యాపీ అనమాట. ఒకసారి ఇక్కడ చూపించు బీన్స్ కాయలు ఎందుకులే ఇంకోయడం కోసిన దగ్గరికి వచ్చేసి ఎంత చక్కగా ఉన్నాయి కదా. అల్లుడి అయితే ఇంకా మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది అనమాట. ఒకే ప్లాంట్ ఇలా వచ్చాయి. ఇదిగండి ఇవన్నీ వంగ మొక్కలు, తెల్ల వంకాయలు. పొద్దున్న నేను ఒక వంకాయ కోసాను కూడా, కానీ ఇది వచ్చిన చిన్న పిందులు వేస్తున్నాయి. ఇవన్నీ పాపం అట్టే వాటర్ ఇవ్వడం కానీ, మనకి హౌస్లో వాటర్ ఉంటాయి, హౌస్లో వాటర్ మొత్తం ఆ మోటార్ వేసేసి పెట్టేస్తాయి. పాపం నీళ్ళు రానప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇవన్నీ వంగ మొక్కలు. అలాగే ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి కూడా వీటిలో ఇది గుజ్జిపల్లి, మన ఆవాలు తాలింపు గింజలు అంటారు కదా కూరకి అన్నం రావాలన్నా టేస్ట్ రావాలన్నా ఖచ్చితంగా ఉండాలి. ఇది పడిమలిచింది. పడిమలిచిన మొక్క మనం కష్టపడేసిందంటే పడిమలిచిన మొక్క చాలా హెల్దీగా ఉంటుంది అని పెద్దవాళ్ళు అంటుంటారు. ఇదే మీరు ఎప్పుడైనా చూసారా? విధంగా మనం చికెన్ అంటే సండే వస్తే చికెన్, మటన్, ఫిష్ అది ఇదే నేసి నాన్ వెజ్ వండుకొని తింటాం కదా. ఎంత నాన్ వెజ్ తెచ్చినా మన ఇంట్లో వాళ్ళు, మన అమ్మ వాళ్ళు పిలిచి వెళ్ళి కొత్తిమీర అంటారు. కొత్తిమీర లేకుండా నాన్ వెజ్ అనేది అస్సలు వండనే ఉండదు. అదే కొత్తిమీర ఇప్పుడు మా ఇంటి దగ్గర చూడండి ఇంత చక్కగా వచ్చిందంటే. అయితే ఇది మామూలు మట్టిలో వేస్తే రాదండి. ఇసుక కలిపి, ఇసుకతో పాటు నల్ల మట్టి కలిపి వేసుకుంటే చాలా గ్రోత్ వస్తుంది. మన ధనియాలు, ఎండబెట్టిన ధనియాలు వేసినా కానీ చాలా బాగా వస్తుంది. ఈ మిగిలితే ధనియాలు కూడా కాస్తాయి, చాలాసార్లు కాసాయి కూడా. చూడండి ఎంత బాగుందో, దగ్గరికి చూపించి స్మెల్ వస్తుందో, అసలు ఎంత బాగా వస్తుంది అనుకోలేదు నేను. ఇప్పుడే ఎదుగుతుంది, అప్పుడప్పుడు కోసి నేను కర్రీస్లో వేస్తూ ఉంటాను అనమాట. అదేవిధంగా ఇక్కడ ఉల్లగడ్డ, ఈ ఉల్లగడ్డ అసలు అచ్చం టమోటా మొక్కలాగా ఉంటుంది, కానీ టమోటా కాదండి, దీంట్లో ఉల్లగడ్డ వస్తుంది. మరి ఇది ఎప్పుడు గ్రోత్ చేయాలో, హార్వెస్టింగ్కి వస్తుందో తెలియదు నాకు, కానీ హెల్తీగా పెరిగింది. చూసారు సొర, పెట్టె సొరకాయ అంటారు. నాటు సొరకాయల్లో మనం ఎంత హైబ్రిడ్ వచ్చినా కానీ నాటేమో, నాటుకున్న టేస్టే వేరు. నాటు కోడి, నాటు సొరకాయ అనేది మనకి మారుమూలగా పదము వంటల్లో, తిండి బొమ్మలు మనం చెప్పుకోవాలనుకుంటే. అదేవిధంగా ఇక్కడ కూడా నాటు సొరకాయలో పెట్టె సొరకాయ ఉండేది, మన ఫ్యామిలీకి సరిపోతుంది. పెద్ద సొరకాయలు ఉంటాయి, అవి ఇద్దరు వండుకోవాలి 2 ఫ్యామిలీస్కి. ఇదైతే ఒక ఫ్యామిలీకి సరిపోతుంది అన్నమాట, ఫ్యామిలీ ప్యాక్ అంటారు అలా, ఆ టైప్లో. ఇప్పుడు దాకా పైకి వెళ్ళిపోయింది, బాగానే ఉంది. గ్రోత్ అయితే బాగా పెరిగింది, కానీ ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుందో. కూరగాయల మొక్కలు మాత్రం చూపించాను, అందులో గోంగూర కూడా ఉంది, నేను అది చూపించలేదు మీకు. అంత గ్రోత్ రాలేదు. ఇప్పుడు ప్లాంట్స్ ఇప్పుడు వచ్చేసేసి మనం ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్ అంజీరా ప్లాంట్ చాలా తక్కువ వయసులోనే మంచిగా ఫ్రూటింగ్ వచ్చిందండి. చూడండి ఎన్ని కాయలు, 1 2 3 4 5 6 7 లెక్క పెట్టలేము అన్ని కాయలు కాసింది. కొంచెం పూతగనం అంటే ఇదే. నేను అస్సలు చూడండి ఎంత బాగా ఫ్రూటింగ్ వచ్చిందో. ఇంత బాగా మనం వేసిన మొక్కకు బయట అయితే అంతంత రేట్లు పెట్టి కొనుక్కొని తిన్నా వచ్చే హ్యాపీనెస్, రాని హ్యాపీనెస్, మనం వేసిన మొక్కలు ఇంత ఫ్రూట్ అయినా కానీ అంత హ్యాపీనెస్ వస్తుంది. ఇది పనసలో పెద్ద పనసకాయ అనమాట, కొంచెం బాగుంది. ఎక్కువ సైజు ఉంది, ఒక 100 రూపాయల మొక్క అనమాట. తెచ్చి వేసి ఒక 3-4 నెలలు అవుతుంది. చూద్దాం ఎప్పుడు కాస్తుందో. ఇప్పుడు స్టార్ ఫ్రూట్స్ అసలు చాలా మందికి తెలియదు. ఈ స్టార్ ఫ్రూట్ అనేది చాలా హెల్త్కి మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకుంటుంటారు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మళ్ళీ ఇది ఆ చెట్టు, ఒకసారి చెట్టు చూపించింది, చాలా పెద్దది. ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలాగే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఇదే స్టార్ ఫుడ్, చాలా హెల్తీగా ఉంటుంది. బయట అయితే 500 రూపాయలు ఉంటాయి కేజీ. అలాగే ఒక ఫ్రూట్ వచ్చి 20 రూపాయలు 30 రూపాయలు కూడా చెప్తారు. ఉప్పు కారం వేసుకొని తింటారు. ఇది వచ్చేసి పులుపు వెరైటీ, స్వీట్ వెరైటీ కూడా ఉంటుంది. చాలా హెల్త్కి మంచిదండి. నాకైతే మార్కెట్లో కేజీకి 200 ఇస్తారు మార్కెట్ వాళ్ళు. ఇదిగోండి ఇవన్నీ అదే కొంచెం అదిగోండి అక్కడ పండుకాయ ఉంది. అలాగే ఇవన్నీ చాలా ఆకులు అనేది, కాయలు అనేది అస్సలు తెలియదు. అంత కాకుండా చాలా పెద్ద చెట్టు. నేనైతే ఇప్పుడైతే స్టార్ ఫ్రూట్ చూసాను కదా, అదేవిధంగా పట్టు పురుగులకు వేస్తారు కదండి ఆకు, అదే చెట్టు. కానీ ఇవి 400 అలా ఉంటాయి కేజీ.
ఇవ్వండి కూరగాయలుగా ఇవి ఇలా ఉంటాయి. చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. హెల్త్కి మనకి రక్తం పట్టడం కానివ్వండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఇలా వైట్ ఉంటుంది, తర్వాత రెడ్ వస్తుంది, తర్వాత మనకి బ్లాక్ కలర్లో ఇలా పండుతాయి అన్నమాట. అప్పుడు మనం తినడానికి రెడీ అని ఫ్రూట్. అదేవిధంగా లిచ్చీ ప్లాంట్ ఇదిగోండి, ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. లిచ్చీ కేజీ 400, 500 ఉంటాయి బయట మార్కెట్లో. చూసారో లేదో మధ్య బాగా ట్రెండ్ అయ్యాయి. అదే ప్లాంట్ ఇది లిచ్చీ ఫ్రూట్స్. మరి ఎప్పుడు కాస్తుందో తెలియదు. ఇప్పుడు ఒక 4 సంవత్సరాలు అవుతుంది ఏజ్. ఇంకా నాకు తెలిసి 2 ఏళ్లలో కాయచ్చు, క్రాప్కి రావచ్చు అని అనిపిస్తుంది. అదేవిధంగా ఇటు చూస్తే డ్రాగన్ ఫ్రూట్ మొన్న తుఫాన్కి మొత్తం అలా అయిపోయింది. లేకపోతే చాలా బాగుంది, హెల్త్గా. ఫ్రూట్స్ కూడా చాలా వచ్చాయి. నేను ఆ ఫొటోస్ కూడా వీడియోలో చూపిస్తాను అప్పుడు ఎలా కాసింది, ఫ్లవరింగ్ అదంతా. అదేవిధంగా ఇదిగోండి, ఇది దానిమ్మ చెట్టు. నేను ప్రూనింగ్ చేశాను మొత్తము, ఫ్రూట్స్ ఎక్కువ రావట్లేదని. ఇది దానిమ్మ మొక్క. అలాగే ఇది పీచ్ ప్లాంట్. ఈ స్టార్ పీచ్ చెట్టు ఉంది కదండి, ఇది పీచ్ ప్లాంట్ అనమాట. మన యాపిల్ ఫ్రూట్లా ఉంటుంది, బట్ ఇక్కడ కాయదు, ఇక్కడ వాతావరణానికి ఎలిజిబుల్ కాదు, కానీ చెట్టు బ్రతికింది, అదే హ్యాపీ అనమాట. అదేవిధంగా ఇప్పుడు యాపిల్ బేర్ అంటే ఇది చూడండి, ఈ సైజు వస్తాయి. యాపిల్ కూడా ఉండదు, అంత టేస్ట్ ఉంటాయి. ఇవన్నీ అదే, బట్ బచ్చి పురుగులు వస్తుంటాయి. మనం ముందు అవి కొట్టుకోవడం, హార్వెస్టింగ్ ప్రాసెస్ అంతా బాగుండాలన్నమాట. ఇవన్నీ అసలు చాలా కాయలు, ఇంకా చాలామంది కోసుకెళ్ళిపోయారు. ఇదిగోండి అది ఇంటి మీద వెళ్ళిపోయింది ప్లాంట్. చూసారు లేదు, ఇదంతా టచ్ చూపించండి. ఇదిగోండి అంతా అదే పైకి ఇంటి మీద వెళ్ళిపోయింది చెట్టు అంతా ఇది. అదేవిధంగా అది సైడ్ కూడా ఉంది ప్లాంట్. రేగి పండ్లు గిన్నె ఇక్కడ దాకా వెళ్ళి పైకి చూపించు. ఇంటి పైకి చూసారు కదా, ఇదే ప్లాంట్ ఎంత బాగా గ్రోత్ వచ్చింది. చూసారు కదా, ఇన్ని కాయలు కాస్తే అంత హ్యాపీగా ఉంటుంది అసలు, చెప్పండి. చూసారు కదా, మా ఇంట్లో ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాల్సింది ద్రాక్ష చెట్టు ఉంది, కమలా ఉంది. ఇవన్నీ వీడియో లెంత్ అయిపోతుందని చూపించట్లేదు. ఇవన్నీ షార్ట్స్ రూపంలో నేను చూపిస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకున్నా మా ఊర్లో BPCL కానివ్వండి, రామాయపట్నం పోర్ట్ కానివ్వండి, వీడియోస్ అన్నీ మీకోసం పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.